ముందుగా వేసినటువంటి ప్రశ్నలకి జవాబులు తెలుసుకుందాం. దయచేసి మీరు జవాబులు ముందుగానే పెడుతుంటే మీ అందరికీ అభినందనలు. జవాబులు తెలియకపోతే ఇప్పుడు మాకు చాలా సింపుల్గా ఉంటాయి. జవాబులు ఒకసారి చూద్దాం. ఒకటి అనే అర్థం వచ్చే ఎతి పేరు ఏమిటంటే అది ఎక్కడే ఉందండి. ఒక్కటి ఎక్కటి. జవాబు ఎక్కటి ఎతి. ఎక్కటి ఎతి. మనం ఇక్కడ జవాబులను పెట్టుకోవాలి. ఎక్కటి ఏదండి జవాబులు. ఎక్కటి ఎతి. ఎక్కటి అంటే అర్థం ఏంటంటే ఒక్కటి. అవి ఏమిటో మీరు చూసే ఉంటారు. ఇప్పుడు ఈ సాధారణ రకారము సాధురేఫ సెకండ్ రేఫ అంటాం మనం. సాధురేఫకి మకారానికి సెకండ్ రేఫకి వకారానికి ఇలాగేస్తే లకారంతో ఏ అక్షరాలు యతి స్థానం చెల్లుతుంది అని చెప్పాడు ఎక్కటి ఎదలో. కాబట్టి ఏ అక్షరాలకి ఇది ఒకటే డిఫరెంట్ అండి. ఇవన్నీ కూడా సమానమే. ఇది ఒకటి మాత్రం ప్రత్యేకంగా ఉంటుంది. ఏమిటి? లకారంతో వేస్తారు, మరియు ఈ లకారంతో కూడా వేస్తారు, ఈ రెండింటితో కూడా వేస్తారు. ఇది దీని ప్రత్యేకత. అందుకు ఎలా ఇస్తారు. మరి మా వర్ణ విరామంలో అంతస్థి అక్షరాలు ఊష్మాక్షరాలు ఎలా ఉంటాయండి? బిందు పూర్వక ఇలాగా యా వా రా లా ఇలా ఉంటాయి. అలాగే శేషాలు షే ష స హ ఇలా. కాబట్టి బిందు పూర్వకంగా ఉంటాయని గుర్తించుకోవాలి మనం. బిందు తర్వాత కాదు, బిందు పూర్వకంగా ఉంటాయి. మా వర్ణ విరామంలో ఈ అక్షరాలతో మకారానికి వేస్తారు. మీకు చెప్పాను ఆ ఐదులో, మీరు చూసే ఉంటారు. లేదంటే తప్పకుండా చూడండి. మా వర్ణ విరామాన్ని ఇలా అని కూడా అంటారు. ఇది ఈజీయే. మవర్ణ విరామాన్ని మకారయతి అంటారు, అంతే. మకారయతి. చందో దర్పణంలో మకారయతి అని ఉంటుంది, ఇంకొక దగ్గర మా వర్ణ విరామం ఉంటుంది. కాబట్టి ఒక యతి ఇచ్చారంటే దాని పూర్వపరాలన్నీ కూడా తెలుసుకోవాలి సంపూర్ణంగా. మిత్రులరా, మీకు అర్థమైంది అనుకుంటాను. అర్థమై ఉంటుంది. నా మిత్రులు మీరు మన ఛానల్ కుటుంబ సభ్యులు కాబట్టి మీకు క్లారిటీగా అర్థమవుతుంది. మన ఛానల్ ఫాలో అవుతుండండి. దయచేసి మన ఛానల్ని కనీసం మీకు తెలిసిన ఒక్క వాట్సాప్ గ్రూప్లో అయినా సరే మన ఛానల్ని పరిచయం మిత్రులరా. కొంచెం సహాయం అందించండి. మీ ఛానల్ అనుకోండి, ఇది మీ ఛానల్ ఇది కాబట్టి దానికి కొంచెం సపోర్ట్ అందించి కొంచెం అభివృద్ధి పరిస్తే మరిన్ని వీడియోలు మనం ఛానల్లో పొందుపరుస్తాను. ఇంకా షార్ట్కట్లు కూడా వీడియోలు అప్లోడ్ అవుతుంటాయి. మన ఛానల్ని నమ్ముకుంటూ ప్రతి క్లాస్ను కూడా వీక్షిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.